హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజొచ్చేసి నేను ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. మామూలు పాట్‌లో అనమాట. సో, దీనికేంటంటే ఫస్ట్ మనము ఒక రైస్ బౌల్ బౌల్‌లోకి హాట్ వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్ మరిగేటప్పుడు ఇవి మనము మసాలా దినుసులుంటాయి గదా! చెక్క, మొగ్గ, లవంగ, బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, స్టార్ అనీస్, సో, మసాలా దినుసులేముంటే అవన్నీ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. షాజీరా అవన్నీ. సో, తగినంత ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సో, అవి ఇక్కడ ఈ పాయింట్‌లో కావాలంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. సో, ఆ రైస్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో, ఇదొచ్చేసి మనము ఒక 90% ఇలాగా ఉడికిన తర్వాత తీసి పక్కన స్ట్రెయిన్ చేసుకోవాలి రైస్‌ని. వడకట్టేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ ఉడికిపోకూడదు. లేకపోతే మనకి పొడి పొడిగా రాదనమాట. సో, ఒక కడాయి పెట్టుకొని ఇది బిర్యానీస్‌కి ఏంటంటే మనకి వెడల్పుగా కొంచెం థిక్‌గా ఉన్న కడాయిలయితే బావుంటాయనమాట. సో, కొంచెం ఆయిల్ ఎక్కువే పడతది దీనికి. సో, కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్టు ఆనియన్స్ మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్‌లోకి దమ్‌లోకి వేయడానికనమాట. సో, అలాగైనా వేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకొని అట్లాగైనా చేసుకోవచ్చు. సో, కొంచెం ఇవి మగ్గే లోపల నేను ఎగ్స్‌ని మ్యారినేట్ చేస్తాను. సో, దాంట్లోకి సరిపడా ఉప్పు, కారము, పసుపు ఏసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా. సో, ఆ జ్యూస్ కూడా ఎగ్స్‌లోకి వెళ్ళాలి అన్నప్పుడు మనం ఫోర్క్ తోటి బొక్కలు పెట్టుకోవచ్చు. లేదు అనంటే చాక్‌తో ఊరికే పైపైన అలాగా గుచ్చేసుకున్నాం. మనకి ఆ జ్యూస్ అనేది ఎగ్స్ లోపలికెళ్తదనమాట. సో, దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము. ఈ లోపల ఆనియన్స్ మగ్గిపోయి ఉంటాయి కదా! వాటిని ఒకసారి చెక్ చేస్తాను. సో, మగ్గిపోయాయి. సో, ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక బౌల్‌లోకి పెట్టుకుందాము. సో, ఇది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్‌లో నేను తెలియక మళ్ళీ కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకునే టేస్ట్ డిఫరెంట్ అనమాట. సో, తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఈ మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్‌ని మనము ఫ్రై చేసుకుందాము. ఎక్కువేం అవసరం లేదు. జస్ట్ ఒక పైన కలరింగ్ కోసం అంతే. ఒక 5-6 మినిట్స్ మనము ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసి పెట్టేసేసుకోవాలి. సో, ఇక్కడొచ్చేసి మళ్ళా అదే కడాయిలో నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళా సేమ్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను షూట్ చేయడం మర్చిపోయాను ఆన్ చేయడము. సో, ఇక్కడ అగైన్ అనమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దినుసులన్నీ చెక్క, మొగ్గ, లవంగ, బిర్యానీ ఆకు వేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇక్కడొచ్చి నేను టమాటా ప్యూరీ వేస్తున్నాను. అంటే మనకి గ్రేవీ బాగా థిక్‌గా వస్తదనమాట. టమాటాలు కూడా ఏసుకోవచ్చు కానీ ఈ ప్యూరీ వేస్తే ఏంటంటే ఎగ్స్‌కి బాగా పట్టేసి మనకి తినటానికి దమ్‌కి అది బావుంటదనమాట. సో, తర్వాత దీనికి సరిపడా పసుపు, ఉప్పు, కారము, ఇక్కడ కావాలంటే మీరు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియాల పౌడరు అండ్ జీలకర్ర పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ కొంచెం బాగా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలనమాట. కొంచెం మగ్గిపోయాయి. ఇంకా మనం ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసేద్దాము. ఇవన్నీ కొంచెం బాగా అంతా మిక్స్ అయ్యేలాగా తిప్పుకుందాము. చిన్నగా ఫ్రెండ్స్, ఎందుకంటే స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్స్. సో, కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. నేను ఓన్లీ కొంచెమే పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఎక్కువేమి వేయట్లేదు. సో, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కర్డ్ యాడ్ చేస్తున్నాను. పెరిగేయడం వల్ల ఇంకొంచెం థిక్‌నెస్, టేస్ట్ ఎన్హాన్స్ అవుతదనమాట మనకి దమ్‌కి. సో, ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కర్డ్‌లోకి మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుందాము. మగ్గించుకున్న తర్వాత ఇంకా మనము
ఎప్పుడైతే ఆయిల్ రిలీజ్ అయిపోతుందో మగ్గిన తర్వాత చూసారా ఆయిల్ రిలీజ్ అయిపోయింది. సో, ఇంక ఈ టైంలో మనము పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసేద్దాము. సో, రైస్ అంతా యాడ్ చేసేసిన తర్వాత అంతా మనము కవర్ చేసేసి దీనిపైన ఇంకొంచెం కావాలంటే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. కలరింగ్ కోసం ఫుడ్ కలర్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేయొచ్చు. కానీ నేనిక్కడ ఏమి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో, ఇలాగ మూత పెట్టేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేస్తున్నాను. సో, దమ్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా ఈజీ. ఓన్లీ మనకి టైం ఎక్కడ అంటే ఎగ్స్ ఉడకపెట్టుకోవడమే అంతే. ఇంక మనమేమి హెవీ మసాలాలు అవేమీ యూజ్ చేయట్లేదు. ఇంట్లో ఉండే వాటిలే. సో, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో, అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. జాగ్రత్త ఫ్రెండ్స్ మనకి ఎగ్స్ కదా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనము వీటిల్ని ఐ మీన్ 4 వైపులా తిప్పుకోవాలనమాట. ఇంకా సర్వింగ్ ప్లేట్‌లోకి నేను సర్వ్ చేసేస్తున్నాను. వేడివేడిగా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మనము పెరుగు చట్నీతో గానీ, బిర్యానీ రైతా ఉంటది కదా! బిర్యానీ గ్రేవీ ఉంటుంది కదా! వాటిలతో అయినా మనము తినొచ్చు. సో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.